Hi guys, welcome to YCC. Here's the Cricket Chat. I'm Sai. Thank you so much for your support and suggestions. And match number 63 preview చూద్దాం ఒకసారి. It is KKR versus Gujarat Titans. KKR versus Gujarat Titans. వాళ్ళు టూ ఎక్స్ట్రీమ్స్లో ఉన్నారు. KKR is in the top and they are happily in top 2లోనే ఉంటారు వాళ్ళు. Because they got 9 wins and first team to qualify అఫీషియల్గా క్యూ వచ్చింది వాళ్ళకి. అండ్ గుజరాత్ ఈజ్ అండ్ లాస్ట్ నుంచి 3వ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, అంటే ఎయిత్ పొజిషన్లో ఉన్నారు. సో 12 మ్యాచెస్ 5 విన్స్. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఎలిమినేషన్ దగ్గరలోనే ఉన్నారు. బట్ ద వే దే వన్ ద మ్యాచ్ అగైన్స్ సిఎస్కే, ప్యూర్ డామినేషన్. పర్టికులర్లీ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా చితగ్గొట్టారబ్బా ఆ మ్యాచ్లో. గిల్ అండ్ సాయి సుదర్శన్, దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్స్. వాళ్ళకి ఎవరైనా ది బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఈ సీజన్లో ఎవరంటే వాళ్ళిద్దరే. అండ్ వాళ్ళిద్దరూ ఓపెనింగ్ వచ్చారు. అండ్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు అసలు చెన్నై బౌలర్స్కి. అఫ్ కోర్స్ చెన్నై కూడా డిప్లీటెడ్ బౌలింగ్ అటాక్. వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది ఇట్స్ నాట్ దేర్ ప్రాపర్ ప్లాన్డ్ బౌలింగ్ అటాక్. ఇంజరీస్ వాళ్ళని చాలా దెబ్బతీసాయి. బట్ స్టిల్ సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ జీటీ బ్యాట్స్మెన్స్, ఓపెనర్స్ పర్టికులర్గా. అండ్ కేకేఆర్ వాళ్ళు ఓన్లీ 3 మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ ముంబై మీద వాళ్ళు రైన్ ఎఫెక్టెడ్ గేమ్ 16 అవర్స్ కుదించిన మ్యాచ్లో వాళ్ళు దే వన్ ద మ్యాచ్. ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం మనం. సో ఇది ఈ రెండు టీమ్స్కి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ అంత ఇంపార్టెన్స్ ఏం కాదు, బికాస్ కేకేఆర్ ఆల్రెడీ దే హ్యావ్ క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ డెఫినెట్లీ విల్ బి ఇన్ టాప్ 2. అండ్ జీటీకి ఈ 2 మ్యాచ్లు నెగ్గినా సరే దే విల్ కమ్ టు 7. సో జీటీకి కాస్త ఇంపార్టెంట్ ఏమో. అండ్ డెఫినెట్లీ కేకేఆర్ అంత ఈజీగా అయితే తీసుకోదు ఈ మ్యాచ్ని. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 3 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళకి, జీటీ అండ్ కేకేఆర్. మొత్తం 3లో 2 గుజరాత్ నెగ్గింది అండ్ ఒక్కటి కేకేఆర్ నెగ్గింది. హై స్కోర్ ఫర్ జీటీ ఆన్ కేకేఆర్ ఇస్ 204 అండ్ కేకేఆర్ హై స్కోర్ ఇస్ 207. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరికి 2 మ్యాచ్లు జరిగినాయి. ఒక మ్యాచ్ కేకేఆర్ నెగ్గింది అండ్ ఒక మ్యాచ్ జీటీ నెగ్గింది. అండ్ ఈ సీజన్లో ఇదే ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరికి కూడా. ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో చూద్దాం. అండ్ లాస్ట్ ఇయర్ జీటీ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 204 స్కోర్ చేశారు జీటీ. అప్పుడు కూడా వీళ్ళే సాయి సుదర్శన్ 53, విజయ్ శంకర్ బాగా ఆడాడు అప్పుడు 63 ఇన్ జస్ట్ 24 balls. సూపర్బ్ నాక్ విజయ్ శంకర్ దగ్గర నుంచి. గిల్ 39. అండ్ కేకేఆర్ బౌలర్స్లో సునీల్ నారాయణ్ వాజ్ ది బెస్ట్ బౌలర్, 33 for 3. మిగతా వాళ్ళందరినీ కూడా గట్టిగానే కొట్టారు. అండ్ కేకేఆర్ చేజ్డ్ ఇట్. కేకేఆర్ వాళ్ళు చేసేసారు. ఇట్ ఈస్ వెంకటేష్ అయ్యర్ 83 ఇన్ జస్ట్ 40 balls. నితీష్ రాణా 45 in 29 balls. రింకు అసలు లాస్ట్ సీజన్ వేరే జోష్లో ఉన్నాడు కదా, జస్ట్ 48 in just 21 balls. 21 బాల్లో 48 కొట్టాడు. అండ్ రింకు వన్ ద మ్యాచ్ ఫర్ కేకేఆర్. అండ్ జీటీ బౌలర్స్లో అల్జారీ జోసెఫ్ 27 for 2, రషీద్ ఖాన్ 37 for 3. ఇది ఈ మ్యాచ్ కేకేఆర్ నెగ్గింది. నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ నెగ్గింది. నెక్స్ట్ మ్యాచ్లో కూడా కేకేఆర్ హాస్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 179. రెహమానుల్లా గుర్బాజ్ స్కోర్డ్ 81 అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. మళ్ళీ చివరిలో రసూల్ ఒక 34 runs కొట్టాడు. అండ్ జీటీ బౌలర్స్లో మహమ్మద్ షమి వాజ్ ద బెస్ట్ బౌలర్, 33 for 3. జాషువా లిటిల్ 25 for 2. నూర్ అహ్మద్ 21 for 2. అండ్ గుజరాత్ చేజ్డ్ ఇట్ ఇన్ 17.5 అవర్స్లో చేశారు వాళ్ళు. శుభ్మన్ గిల్ 49, హార్దిక్ పాండ్యా ఉన్నాడు అప్పుడు 26. అగైన్ విజయ్ శంకర్ మంచి రికార్డు ఉంది అబ్బా కేకేఆర్ మీద. 2 50 ఉన్నాయి. 2 కూడా చాలా క్విక్ ఫైర్. ఇక్కడ కూడా 51 ఇన్ జస్ట్ 24 balls. అండ్ అక్కడ కూడా చాలా క్విక్గా ఆడాడు విజయ్ శంకర్. అక్కడ 63 ఇన్ జస్ట్ 24 balls. సో విజయ్ శంకర్ మంచి రికార్డు ఉంది కేకేఆర్ మీద. డేవిడ్ మిల్లర్ 32 ఇన్ జస్ట్ 18 balls. అండ్ కేకేఆర్ బౌలర్స్లో హర్షిత్ రాణా అండ్ రసూల్ అండ్ నరేన్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా వాళ్ళందరినీ కూడా గట్టిగానే కొట్టారు. సో బట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్కి ఈ ఇయర్ కేకేఆర్కి మనం అసలు పోల్చడానికే లేదు. దే ఆర్ కంప్లీట్ ఆన్ డిఫరెంట్ జోన్ అండ్ వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళు. ఈ ఇయర్ కేకేఆర్ టీం నిజంగా ఒక బ్యూటిఫుల్ టీం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల బ్యాట్స్మెన్స్ ఉన్నారు. దే గాట్ ఎ వెరీ బిగ్ హిట్టర్స్
లైక్ ఫిల్ సాల్ట్ అండ్ నరైన్. కాదు వాళ్ళు త్వరగా అయిపోయారా, గేమ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి క్లాసీ బ్యాట్స్మెన్స్ లైక్ వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వాళ్ళు ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ చివరిలో దే గాట్ బిగ్ హిటర్స్, రస్సుల్, రింకు, నితీష్ రాణా, రమన్దీప్ సింగ్. పర్టికులర్లీ రమన్దీప్ గురించి మనం మాట్లాడాలి. ప్లేడ్ బ్రిలియంట్లీ ఆన్ ముంబై. సూపర్ ఇన్నింగ్స్ అది, 8 balls 17. చాలా ప్రతి మ్యాచ్లో కూడా రమన్దీప్ ఇలాగే ఆడుతున్నాడు. సో వీళ్ళకి అన్ని బేసెస్ కూడా కవర్ అయినాయి. సేమ్ ఇన్ ద బౌలింగ్లో కూడా అంతే. బ్యూటిఫుల్ ఇండియన్ డియో ఉంది వాళ్ళకి, వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా అండ్ మిచెల్ స్టార్క్, లెఫ్ట్ ఆర్మ్ క్విక్, అండ్ నరైన్, రస్సుల్ అండ్ వరుణ్ చక్రవర్తి కంప్లీట్గా టైట్ చేసి పడేస్తున్నారు. సో వీళ్ళకి అన్ని రకాలు అన్ని బేసెస్ కూడా కవర్ అయింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. మన ముంబై మీద దగ్గర మ్యాచ్ చూడండి, కేకేఆర్ ఆల్మోస్ట్ 3 wickets పడిపోయినాయి వాళ్ళకి. ఫస్ట్ ఓవర్లోనే దే లాస్ట్ 2 wickets. వాళ్ళిద్దరు బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయారు, సాల్ట్ అండ్ నరైన్. అండ్ 5th over దగ్గర దే లాస్ట్ శ్రేయస్ అయ్యర్ 7 runsకి. బట్ స్టిల్ వాళ్ళు 16 overs 157 స్కోర్ చేశారు బై ద హీరోయిక్స్ ఆఫ్ వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రస్సుల్, రింకు కూడా 12 balls 20, రమన్దీప్. సో అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. వేరే టీంకి ఎవరికైనా అలా ఓపెనర్స్ ఇద్దరు అయిపోయారంటే దే విల్ కొలాప్స్. సన్ రైజర్సే తీసుకోండి, సన్ రైజర్స్కి ఫస్ట్ ఓవర్లోనే హెడ్ అభిషేక్ అయిపోయారంటే వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, అందులో డౌటే లేదు. కానీ వీళ్ళు అలా కాదు, వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ ఈ టీంలో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్. అండ్ ముంబై లాంటి బ్యాటింగ్ లైనప్లు వాళ్ళు కట్టడి చేశారు. ముంబై ఇస్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ వెల్ చేసింగ్ ఇట్. వాళ్ళు 7 overs దగ్గర 7th overలో దే లాస్ట్ ఫస్ట్ వికెట్. అప్పటికి దేర్ స్కోర్ వాజ్ 65 for 1. అంటే ఇంకెంత కొట్టాలి, ఇంకో 19 runs కొట్టాలి ఇన్ ద స్పాన్ ఆఫ్ 13 overs. అండ్ ఇట్స్ టర్న్ అరౌండ్, కంప్లీట్ టర్న్ అరౌండ్. వరుణ్ చక్రవర్తి అండ్ రసూల్ వచ్చారు, కంప్లీట్ ఇంకా రన్సే రాలేదు. వరుణ్ చక్రవర్తి 4 overs 17 for 2, నరైన్ 3 overs 21 అండ్ రసూల్ 34, 3 overs 34 runs ఇచ్చిన వికెట్స్. సో వీళ్ళకి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో కేకేఆర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, అందులో డౌటే లేదు. నాకు రాజస్థాన్ కన్నా కేకేఆర్ టీమే చాలా బాగుంది అనిపిస్తుంది, ద వే దే వన్ ఆన్ ముంబై. ముంబై బ్యాట్స్మెన్ కూడా మనకు తెలిసిందే, ఇషాన్, రోహిత్, సూర్య, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, బదేరా అండ్ నెక్స్ట్ నమందీర్ కూడా హీజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్. బట్ స్టిల్ వాళ్ళని కంట్రోల్ చేశారంటే, ఎందుకంటే వాళ్ళు టాస్ ముంబై వాళ్ళే నెగ్గారు. డెఫినెట్గా వర్షం పడినప్పుడు ఏ కెప్టెన్ టాస్ నెగ్గినా వీళ్ళు చూస్తూ బౌల్ ఫస్ట్, అదే చేశాడు హార్దిక్ పాండ్యా. బట్ స్టిల్ కేకేఆర్ హెస్ వన్. సో బ్రిలియంట్ కంబ్యాక్ అని చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి, లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే. అండ్ 80% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు గౌతమ్ గంభీర్ ఫర్ ద మేక్ ఓవర్, ద చేంజ్ ఓవర్ ఆఫ్ సునీల్ నరైన్ కానీ రసూల్ కానీ, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ జీటీ లాస్ట్ మ్యాచ్ ద వే దే వన్ అగైన్స్ట్ చెన్నై, డెఫినెట్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బట్ వాళ్ళు 15 oversలోనే వాళ్ళు దేర్లో జస్ట్ 190. బట్ లాస్ట్ 5 oversలో దెర్ ఇస్ ఎ డిప్. లాస్ట్ 5 oversలో కనీసం 50 runs కూడా రాలేదు, 10 wickets చేతిలో పెట్టుకుని. దే గాట్ జస్ట్ 41 runs. సో అది దే షుడ్ చెక్. ఆ 15 oversలో 190 అంటే మీరు ఖచ్చితంగా 250 క్రాస్ అవ్వాలి. బట్ మీరు 231 దగ్గర ఆగిపోయారు. లక్కీగా వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయ్యారు. చెన్నై top 3, రహానే, రవీంద్ర అండ్ గైక్వాడ్. వాళ్ళు జస్ట్ క్లోజ్గా వచ్చారు, 196 దాకా వచ్చారు వాళ్ళు. జస్ట్ 30 runs 35 runs వాళ్ళు ఆగిపోయారు. సో గుజరాత్ కూడా చాలా మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఇప్పుడు. బట్ వాళ్ళ ప్రాబ్లం మళ్ళీ అదే, వీళ్ళిద్దరే ఆడాలి. మళ్ళీ తర్వాత మిల్లర్ కానీ, షారూక్ ఖాన్, వేడ్, వీళ్ళు ఎలా ఆడతారో తెలియదు. దాట్స్ దేర్ ప్రాబ్లం. అండ్ లక్కీగా వాళ్ళకి ఏమైందంటే మోహిత్ శర్మ కేమ్ బ్యాక్ టు ఫామ్ లాస్ట్ మ్యాచ్లో. మోహిత్ శర్మ 12th overలో వచ్చేంత వరకు కూడా చెన్నైదే పై చేయి కింద ఉంది. అండ్ దే ఆర్ మెయింటైన్ ది రన్ రేట్ ఆఫ్ 10. అండ్ లాస్ట్ 8 oversలో వాళ్ళకి 100 runs ఎంతో కావాలి. అక్కడ మోహిత్ శర్మ టర్న్ చేసాడు టేబుల్స్. డారెన్ మిచెల్ వికెట్ తీశాడు, మోయిన్ అలీ వికెట్ తీశాడు. 31 for 3 4 overs. సో మోహిత్ శర్మ కూడా కరెక్ట్ టైంకి వాళ్ళ ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. సో ఇది ఈ రెండు టీమ్స్ గురించి. అండ్ స్క్వాడ్స్ ఐ థింక్ దే వుడ్ చేంజ్ ఉండదు అన్లెస్ అంటిల్ ఏదైనా ఇంజురీస్ ఉంటే తప్ప. దే వోంట్ చేంజ్ దేర్ స్క్వాడ్స్. మరి కేకేఆర్ వాళ్ళు ఏమైనా రస్సులకి ఏమైనా రెస్ట్ ఇస్తారేమో చూడాలి.
రసల్కి కానీ నరైన్కి కానీ బికాస్ ఆఫ్ దర్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంతే. అండ్ స్టాట్స్ చూస్తే ఫర్ కేకేఆర్ ఇట్ ఇస్ సునీల్ నరైన్ 12 matches 461 runs with a strike rate of 182. Salt 435 runs with a strike rate of 182. ఇద్దరిదే 182 strike rate. అండ్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటింగ్. శ్రేయస్ అయ్యర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్, వెంకటేష్ అయ్యర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్, రసూల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, రింకు కాస్త వస్తున్నాడు. అండ్ రఘువంశీని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టారు. దే వాంట్ ఏ బ్యాటర్ ఇన్ ఇంపాక్ట్ ప్లేయర్, దే విల్ బ్రింగ్ రఘువంశీ. రమన్దీప్ చివరిలో ఒక బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు. రమన్దీప్ సింగ్ స్ట్రైక్ రేట్ ఈస్ 200 and he scored 125 runs. So everybody is contributing వీళ్ళకి. అండ్ సేమ్ విత్ ద బాల్ బౌలింగ్లో కూడా అంతే. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్, స్టార్క్, వైభవ్ అరోరా, ఎవ్రీబడి ఆర్ కాంట్రిబ్యూటింగ్. ప్రతి ఒక్కరికి 10 వికెట్ల పైనే ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. వైభవ్ అరోరాకి ఒక్కడికే 9 వికెట్స్ ఉన్నాయి. స్టార్క్ 12, రస్సెల్ 15, నరైన్ 15, హర్షిత్ రాణా 16, వరుణ్ చక్రవర్తి 18. సో బౌలింగ్లో కూడా ఇట్ ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. అండ్ వీళ్ళు ఈ ఆరుగురు బౌలర్నే వాడుతున్నారు వీళ్ళు. ఇంకొక బౌలర్ని ఇంకెవరిని కూడా తీసుకురాల. దిస్ ఇస్ దర్ బెస్ట్ బౌలింగ్ అటాక్. అండ్ ఫర్ జీటీ ఇట్ ఈస్ మోహిత్ శర్మ అగైన్. 12 matches 13 wickets. రషీద్ ఖాన్ 12 matches 10 wickets. అంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ అండ్ అవుట్ ఉంటున్నారు. నూర్ అహ్మద్ కానీ, ఉమేష్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశారు పవర్ ప్లేలో. సూపర్ బౌలింగ్. అండ్ బ్యాటింగ్ ఫర్ జీటీ ఇట్ ఈస్ ఇద్దరే, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. సాయి సుదర్శన్ 527 runs in just 12 matches. And fastest Indian to score 1000 runs in IPL. Almost 25 matchesలో he scored 1000 runs లాస్ట్ మ్యాచ్లోనే. అండ్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ ఈజ్ అన్బిలీవబుల్, సూపర్ నాక్ అని చెప్పాలి. అండ్ గిల్ ఈజ్ బ్యాక్ టు హిస్ యూజువల్ టచ్. 12 matches 426 runs అండ్ ఆ సెంచరీ 104. అండ్ డేవిడ్ మిల్లర్ కాస్త కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు 210. సో ఇది ఈ రెండు టీమ్స్. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్లీ ఐ ఫీల్ కేకేఆర్. somehow I feel KKR has more winning chances compared to GT because KKR bowling అంత ఈజీ ఏం కాదు. మీరు చెన్నై బౌలింగ్లో కాదు అది. KKR సూపర్ బౌలింగ్ అటాక్. దే గాట్ టూ మెనీ వేరియేషన్స్. వాళ్ళు ఎక్కడా కూడా మీకు రిలాక్సేషన్ ఇవ్వరు. స్టార్టింగ్లో మిచెల్ స్టార్క్ విక్ అటాక్ యూ, తర్వాత వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అండ్ మిడిల్ ఓవర్స్లో దే విల్ బ్రింగ్ నరైన్, వరుణ్ చక్రవర్తి. If they need you, they use Russell. So superb bowling attack from KKR. So definitely KKR has more winning chances. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.